తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా చరిష్మా ఉన్న తెలుగు లీడర్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు క్రేజ్ సంపాదించుకున్నారు. గతేడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో విజయం సాధించాక పవన్ పాపులారిటీ మరింత పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఏపీలో బీజేపీకి ఇష్టమైన నాయకుడిగా పవన్ మారిపోయాడు. ప్రధాని మోదీ సైతం వీలు దొరికినప్పుడల్లా పవన్ ను ఆకాశానికే తెస్తున్నారు. ఓ సందర్భంలో పవన్ ఓ తుఫాన్ అంటూ స్వయంగా అభివర్ణించారంటే జనసేనాని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పవన్ క్రేజ్ మరోసారి బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలకు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కాషాయ వస్త్రాల్లో హాజరయ్యారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వచ్చి వేదికపై నాయకులను నమస్కరించుకుంటూ ముందుకు సాగారు. మొదట మహారాష్ట్ర మాజీ సీఎం షిండేతో కాసేపు మాట్లాడారు. తర్వాత మిగిలిన నాయకులను నమస్కరిస్తూ ముందుకు సాగుతూ పవన్ కళ్యాణ్ దగ్గర ప్రధాని ఆగి షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవన్ తో ప్రత్యేకంగా మోదీ కాసేపు ముచ్చటించారు. ప్రధాని ఏమన్నారో కానీ ఇలా మాట్లాడుతున్న సమయంలో పవన్ చిరునవ్వులు చిందించడం ఆసక్తిగా నిలిచింది. పవన్ పక్కనే ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రధాని మాట్లాడుతూ ఉండగా నవ్వుతూ కనిపించారు. అనంతరం అలా ముందుకెళ్లి మళ్లీ చంద్రబాబుకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మోదీ మాట్లాడారు. ఇలా పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుతో మోదీ మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రధానితో మోదీ నవ్వుతూ పవన్ తో మాట్లాడటంపై చర్చ సాగుతోంది. పవన్ కాషాయ వస్త్రాలపై మోదీ కామెంట్ చేసినట్టు అంతా భావించారు. దీనిపైనే సమావేశం తర్వాత పవన్ ను మీడియా ప్రశ్నించింది. మోదీ ఏమన్నారంటూ అడగా ఏం హిమాలయాలకు వెళ్లిపోతావా అని సరదాగా సంభాషించగా దానికి ఇంకా టైం ఉందని జవాబిచ్చినట్టుగా తెలిపారు. ఏదేమైనా చంద్రబాబు, పవన్లను మోదీ ప్రత్యేకంగా పలకరించడంతో అటు జన సైనికులను, ఇటు టీడీపీ శ్రేణులను ఫుల్ ఖుషీ చేస్తోంది.